హాయ్ ఫ్రెండ్స్, జనవరి 10వ తేదీ నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ వైకుంఠ ద్వార దర్శనం 7 లక్షల మందికి కల్పిస్తామని ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారండి. దీనికి సంబంధించి 9వ తేదీ నుంచి తిరుపతిలో ఎస్ఎస్డి టోకెన్ల జారీ చేస్తామంటూ సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యం అంటూ కూడా ఆయన చెప్తూ పూర్తి సమాచారాన్ని అయితే వెల్లడిస్తున్నారు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తిరుమలలో వైకుంఠ ద్వారం దర్శనం జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు 7 లక్షల మందికి దర్శనం కల్పిస్తున్నట్లు తిరుమల తిరుపతి ఈవో శ్యామలారావు గారు అయితే తెలిపారండి. వైకుంఠ ఏకాదశి 10వ తేదీ ఉదయం 4:30 నుంచి విఐపీలకు 8 గంటల నుంచి సామాన్యులకు దర్శనాలు ప్రారంభిస్తామని వివరించారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వర్ణరథంపై శ్రీ మలయప్ప స్వామి మాడ వీధుల్లో విహరిస్తారని పేర్కొన్నారు. వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై తిరుమలలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తిరుపతిలో 8, తిరుమలలో 1 కేంద్రంలో ఏర్పాటు చేసిన 94 కౌంటర్ల ద్వారా జనవరి 10, 11, 12 తేదీల సర్వదర్శనం టోకెన్లు ఇవ్వనున్నామని, మొదటి 3 రోజులకు సంబంధించి 1,20,000 టోకెన్లు 9వ తేదీ ఉదయం 5 నుంచి జారీ చేస్తామని, మిగిలిన రోజులకు సంబంధించి ఆయా తేదీల్లో తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాస నివాసం, భూదేవి కాంప్లెక్స్ లో ఇస్తామని, బ్రేక్ దర్శనం సిఫార్సులు 10 రోజులు స్వీకరించడం లేదని, వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లలు, ఎన్ఆర్ఐ కోటా కింద భక్తులను దర్శనానికి అనుమతించడం లేదని, శ్రీవారి కాలిమెట్ల మార్గంలో టోకెన్లు జారీ చేయడం లేదని, టోకెన్లున్న భక్తులనే దర్శనానికి అనుమతిస్తామని, గదుల ఆన్లైన్ బుకింగ్ నిలిపివేశామని, సామాన్య భక్తులకు సిఆర్ఓ కార్యాలయంలో గదులు కేటాయిస్తామని, 8 నుంచి 11వ తేదీ వరకు తిరుమలలోని ఎంబీసీ, ఏఆర్పి, టీబీసీ, కాటేజ్ డోనార్ పథకం కింద గదుల కేటాయింపు కేంద్రాలను మూసివేయనున్నామని వివరించారు. మైసూరు దసరా ఉత్సవాల్లో సేవలందించే నిపుణులతో ఈ ఏడాది ప్రత్యేకంగా విద్యుత్ పుష్పాలంకరణ చేయిస్తున్నామని తెలిపారు. కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ప్రయాగ్రాజ్లో నిర్వహించే కుంభమేళాకు బుధవారం ఉదయం శ్రీవారి కళ్యాణ రథం బయలుదేరిందని ఈవో అయితే వెల్లడించారండి. జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీల్లో అక్కడి నమూనా ఆలయంలో శ్రీవారి కళ్యాణాలు నిర్వహిస్తామంటూ ఈ మేరకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలారావు గారు అయితే వెల్లడించడం జరిగింది. ఈ విషయాన్ని తిరుమలకు వెళ్లే భక్తులు దృష్టిలో ఉంచుకొని శ్రీవారి కాలిమెట్ల మార్గంలో టోకెన్లు జారీ చేయడం లేదని, టోకెన్ ఉన్న భక్తులకే దర్శనం ఇస్తారని, గదులు ఆన్లైన్ బుకింగ్ నిలిపివేశారని, సామాన్య భక్తులకు సిఆర్ఓ కార్యాలయంలో గదులు కేటాయిస్తారని, అలాగే వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుమలలో 1, తిరుపతిలో 4, మొత్తంగా 84 పైగా కౌంటర్లను ఏర్పాటు చేశారని విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమలకు వెళ్లే భక్తులైతే అన్ని విధాలా ఏర్పాటు చేసుకుని తిరుమలకు వెళ్ళినట్లయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనాన్ని చేసుకుని మీరైతే చరితార్థులు అవగలరు. ఈ విషయాన్ని భక్తులు దృష్టిలో ఉంచుకుని తగు జాగ్రత్తలు వహించండి. ఓం నమో వెంకటేశాయ.